ఐపీఎల్ 19వ సీజన్ రేపటి నుంచి లాంఛనంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ జట్టు తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకసారి ఇరు జట్ల బలాబలాలను చూస్తే ఎస్ఆర్హెచ్ లో తాత్కాలిక కెప్టెన్ గా ఇషాన్ కిషాన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ, హెడ్ అలాగే క్లాసన్ లాంటి మేటి బ్యాట్స్మెన్ తో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది. అయితే బౌలింగ్ విభాగంలో కీలకమైన బౌలర్, కెప్టెన్ గా వ్యవహరించిన ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా మొదటి మ్యాచ్ లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో బౌలింగ్ విభాగం దాదాపుగా బలహీనంగానే ఉందని చెప్పాలి. ఆర్సీబీ జట్టును పరిశీలిస్తే కీలకమైన ఆటగాడిగా విరాట్ కోహ్లీ మరోసారి నిలవనున్నాడు. అలాగే కెప్టెన్ గా పడిక్కల్ ఆల్రౌండర్ ప్రతిభ కనబరుచున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో అటు బ్యాటింగ్, బౌలింగ్ సమతూకంగా ఉన్నట్లు క్రీడా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే రేపు జరగనున్న మొదటి మ్యాచ్లో ఎటువంటి ఓపెనింగ్ సెరమనీలు ఉండవని తెలుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా జరిగిన విజయోత్సవాలలో జూన్ 4, 2025లో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడడం అప్పట్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఓపెనింగ్ సెరమనీ రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ చివరిగా మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్ లో గ్రాండ్ సెరమనీ మాత్రం నిర్వహిస్తున్నట్లు బీసీసీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈసారి ఐపీఎల్ 4 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2 షెడ్యూళ్లుగా నిర్ణయించారు. మొదటి షెడ్యూల్లో రేపటి నుంచి మ్యాచ్లు ప్రారంభమైతే తర్వాత ఎలక్షన్ అనంతరం సెకండ్ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ఏదేమైనా పొట్టి క్రికెట్ గా ప్రసిద్ధి చెందిన ఈ ఐపీఎల్ మ్యాచ్ లో క్రీడాభిమానులను విశేషంగా అలరించనున్నాయి. రేపటి నుంచి ఈ ఐపీఎల్ మ్యాచ్ల కోసం క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.